హాయ్ వీవర్స్, ఈరోజు నేను మటన్ చాప్స్ కొనుక్కున్నానమ్మా. ఇదిగో ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఒక టమాటా, ఒక ఆలుగడ్డను వేసి ఉడకపెట్టి పెట్టుకున్నాను. 500 గ్రామ్స్ తీసుకున్నానమ్మా. కొంచెం 3 స్పూన్ల నూనె వేసాను. కడాయి ఆన్ చేసుకున్నాను. 2 పట్ట, కొద్దిగా సాజీరా, ఒక 8 మెంతులు, స్టారు, 4 లవంగాలు, 4 ఇలాచీ తీసుకున్నాను. మిరియాలు ఒక 5 తీసుకున్నాను. ఇందులో వేస్తున్నానమ్మా. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1 స్పూన్ సోంపు వేస్తున్నాను. ఉల్లిగడ్డ వేస్తున్నాను. 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానమ్మా. ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఇప్పుడు 3 టమాటాలు వేస్తున్నానమ్మా. ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకొని, ఇది కారం పచ్చిమిరకాయలమ్మా. కారం పొడి వేయను, ఇదే వేస్తాను చాలు. 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. తగినంత ఉప్పు. ఇందులోనే ఒక 10 కాజు వేస్తున్నానమ్మా. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గాలమ్మా, స్లో ఫ్లేమ్లోనే. 1 స్పూన్ కొబ్బరి వేస్తున్నానమ్మా, పౌడరు. ధనియాల పౌడర్ 2 స్పూన్ వేసుకున్నానమ్మా. ఇప్పుడు కాడలతో సహా కొత్తిమీర వేస్తున్నాను. చూడమ్మా, ఇప్పుడు ఇదంతా మంచిగా వేగింది. చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ వెలిగించానమ్మా. 2 స్పూన్స్ నూనె పోస్తున్నాను. 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఉల్లిగడ్డ, చిన్న సైజు ఉల్లిగడ్డ, కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 2 గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదమ్మా, అవన్నీ నూరి ఇదిగో ఇందులో వేస్తున్నాను. చూడమ్మా, ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఉడికిపెట్టిన మటన్ ఇందులో వేసుకుందామమ్మా. చూడమ్మా, బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేద్దాము. ఓకేనా? ఇప్పుడు అయిపోయిందమ్మా, ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.